బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. చిత్రపురి సొసైటీలో జరిగిన అవినీతికి సీఎం రేవంత్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని వెల్లడించారు. పార్టీ నేతలు ఎవరైనా అవినీతికి పాల్పడితే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మెట్టు సాయి గారు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ చైర్మన్ ప్రీతం గారు, అదేవిధంగా స్పోక్స్ పర్సన్ శ్రీకాంత్ యాదవ్ గారు, లింగం యాదవ్ గారు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ రెడ్డి గారు. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల తర్వాత ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మాకు ఏ సమస్యలున్నా ఆ సమస్యలు సంబంధించిన శాఖ మంత్రుల దగ్గరికి, సంబంధించిన అధికారుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా మా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, మా సమస్యలు వినే వ్యక్తులు ఉన్నారని చెప్పి ఇది నిజమైన ప్రజాస్వామ్యము. రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా అయితే మాటిచ్చిర్రో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా స్వేచ్ఛగా ఎవరు ఏది వ్యక్తపరచాలనుకున్నా వ్యక్తపరిచే అవకాశాన్ని కల్పిస్తున్నారని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. ప్రజలకు కూడా ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా, ప్రతి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అమలు చేస్తూ వారికి ఒక భరోసాని కల్పిస్తూ, అన్ని వర్గాలకి నమ్మకాన్ని కల్పిస్తూ, ఒక ధైర్యాన్ని ఇస్తూ, తెలంగాణ ఏ కళలతో కోసం మనం తెలంగాణ రావాలని కోరుకున్నామో ఆ కళలు తప్పనిసరిగా ఈ ప్రజాప్రభుత్వంలో నెరవేరుతే అనే విధంగా పరిపాలన అందిస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పని ముఖ్యమంత్రి గారి పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే వాస్తవానికి ప్రభుత్వము ప్రజలకి అనుకూలంగా, ప్రజలకి కావాల్సిన స్కీమ్స్ తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యర్థులు నా మీద కుట్ర చేస్తున్నారని జనసేన పార్టీ అమలాపురం అసెంబ్లీ ఇన్ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను మిథున్ రెడ్డిని కలిసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని, తనకు సీటిస్తే గెలుస్తాననే భయంతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తనపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమలాపురంలో జనసేన జెండా ఎగరవేస్తానని పవన్ కళ్యాణ్కి మాట ఇచ్చానన్నారు. దీనంతటిని కూడా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికుడిగా జనసేన పార్టీలో నేను కొనసాగుతున్నాను తప్పించి నాకు వేరే ఆలోచన లేదు. ముఖ్యంగా ఇది కేవలం నా రాజకీయ ఎదుగుదల, జనసేన పార్టీ జన సైనికుల్ని గందరగోళం సృష్టించి జనసేన పార్టీని నిర్వీర్యం చేయడం ద్వారా ఒక కుట్ర జరుగుతుంది ఫలితం పొందాలని. ముఖ్యంగా నేను నా మీద టార్గెట్ చేసి నా ఎదుగుదలని, నాకు ప్రజల్లో ఉన్నటువంటి సానుభూతిని చెడ్డ పేరు తేయడం ద్వారా నన్ను పతనం చేయలేని ఒక కుట్ర, మా ప్రత్యర్థి వర్గం కుట్రలో భాగంగానే ఇటువంటి అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారని తెలియజేస్తూ నేను నాపై వచ్చినటువంటి ఆరోపణలు ఖండిస్తూ జనసేన పార్టీలోనే కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు మనోధైర్యాన్ని కోల్పోకుండా జనసేన పార్టీ జెండా అమలాపురం నియోజకవర్గంలో ఎగిరే వరకు కూడా మనమంతా కూడా నిరంతరం శ్రమించాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కుట్రను మనం ఛేదిస్తాం, ఈ కుట్రను ఛేదించి జనసేన జెండాను ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లా దెంతులూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దెంతులూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కోటారు ఆదిశేషు మాట్లాడారు. కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తోందని తెలిపారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఎవరికి సీటు వచ్చినా గెలిపించేందుకు సైనికులకు, వీర మహిళలకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉమ్మడి అభ్యర్థి తమను ఆహ్వానించకపోయినప్పటికీ పార్టీ ఆదేశాల ప్రకారం కూటమి అభ్యర్థి గెలుపుకు మా జన సైనికులకి, జనసేన నాయకులకు ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా తొలగిస్తూ కూటమిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇదే సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము పొత్తు ధర్మాన్ని పాటిస్తూ జనసేన పార్టీకి సీటు రానప్పటికీ కూడా మా జనసేన పార్టీ అందరికంటే ఎక్కువగా త్యాగాలు చేసి ఈరోజు 21 సీట్లు, 2 ఎంపీ సీట్లు తీసుకుని
మిగతావన్నీ కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా గెలిపించుకోవాలి అని నినాదాన్ని ఈ సభ ద్వారా మేమందరం తెలియపరిచే విధంగా మేమందరం కూడా ఈ కూటమిని ఇక్కడ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మేమేం కోరుకుంటున్నామంటే దెందులూరు నియోజకవర్గంలో మేమందరం కూడా పొత్తు ధర్మాన్ని బాగా పాటిస్తున్నాము. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా పొత్తు ధర్మాన్ని పాటించాలని చెప్పి, పాటించకపోతే వైసీపీ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది సీలి పొత్తుకి నష్టం కలిగే విధంగా ఉందని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాము. మాది ఒకటే నినాదం, ఎన్డీఏ కూటమి గెలవాలి. అదేవిధంగా పొత్తు ధర్మంలో ప్రతి ఒక్కరు కూడా గెలవాలని చెప్పి తెలియపరుచుకుంటూ, దెందులూరు నియోజకవర్గంలో సీట్ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా పొత్తు ధర్మాన్ని పాటించాలని చెప్పి, జనసేన పార్టీకి ఎటువంటి నష్టం కలగకుండా జనసేన పార్టీని నిర్వీర్యం చేయాలనేటటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టి జనసేన పార్టీ ఎదుగుదలను కూడా వాళ్ళు ఆకాంక్షించి పనిచేయాలని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియపరచుకోవడం జరుగుతుంది. ఈ సభ ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీని కాపాడుకోవాలి, 2029 వరకు కూడా క్యాడర్ని అందరికీ కూడా ఒకే తాటి మీదకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో మేమందరం కూడా చేయడం జరిగింది. పక్క పార్టీలకి నేను దెందులూరు నియోజకవర్గం నుంచి హెచ్చరిక తెలియజేస్తున్నాను. జనసేన పార్టీని ఎదుగుదలను మీరు కూడా ఆకాంక్షించాలని చెప్పి, జనసేన పార్టీ గౌరవించాలని చెప్పి, జనసేన జెండాను గౌరవించాలని చెప్పి, జనసేన పార్టీకి ఎంత పౌరుషం ఉందో ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళకు కూడా అంతే పౌరుషం ఉంటుందని చెప్పి మీరు అవన్నీ తెలుసుకుని జనసేన పార్టీ అవసరాన్ని గుర్తించి మీరు నడుచుకోవాలని చెప్పి